Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. మన సిరిసిల్ల పట్టణంలో మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు మనం 4 అక్యూజ్డ్ పట్టుకున్నాము. ఈ 4 అక్యూజ్డ్లో ఒక్కరతను పెద్దపల్లి అతను మన లోకల్ అంబేద్కర్ నగర్ సిరిసిల్ల అతను, ఒకరతను మంచిర్యాల అతను వల్వల్లో ఉంటున్నాడు, ఒకరతను హైదరాబాద్ రామ్నగర్. వీళ్ళ 4 దగ్గర మనకు దాదాపు 4.7 kgs గాంజా దొరికింది. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళ టీంలో ఇంకొక ఇద్దరు ఉంటున్నారు. వాళ్ళ ఇద్దరు పేరు సాయి, ఒకరు LMD కరీంనగర్, ఒకరు పెద్దపల్లి అతను. వీళ్ళ A2 and A3 అలాంగ్ విత్ A1 ఆ ప్రవీణ్ పట్టుకున్నాము మనం పెద్దపల్లి అతను. వీళ్ళ భద్రాచలం ఏరియా వెళ్ళి అక్కడ వాళ్ళకి గాంజా తీసుకొస్తున్నారు. ఈ A2 and A3 దగ్గర అతని డీటెయిల్స్ ఉన్నాయి, అది కూడా వాళ్ళు పట్టుకొని మనం అతను భద్రాచలం టీం వాళ్ళు కూడా తీసుకొస్తాం, ఇన్వాల్వ్ చేస్తాం. ఇప్పుడు గాంజా వీళ్ళు ఎట్లా తీసుకొస్తున్నారంటే డ్రై గాంజా కూడా తీసుకొస్తున్నారు. ఇంకా కొత్తగా అది చాక్లెట్ ఫామ్లో కూడా తయారు చేసి అక్కడ నుండి వీళ్ళ డ్రై గాంజాకి ఓపెన్ లూజ్ ప్యాకెట్ అది కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇక్కడ ఇన్నోసెంట్స్కి, పిల్లలకి, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అమ్ముతున్నారు. వీళ్ళ చెప్పిన ప్రకారం కొన్ని కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళ బయట వీళ్ళు రూమ్ రెంట్లో తీసుకున్నారు. వాళ్ళు అక్కడ చదివిన పిల్లలకి వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఆ పిల్లలకి కూడా మనం ఇప్పుడు CDRs పెడతాం. మీకు కూడా అది వార్నింగ్ తీసుకోండి, ఎందుకంటే మీరు కూడా వీళ్ళ నుండి కొనాలి. అదే తప్పు, అది నేరం. అది ఒక్క సిగరెట్ ఉంటే 10 సిగరెట్స్ ఉంటాయి ఇట్లా గాంజాయితో. అది 100% అలౌడ్ లేదు, అది నేరం, అది చట్టం ప్రకారం. సో ఇది ఒక్క సిగరెట్తో ఏమవుతుంది, ఏం కేసు కాదు, అట్లా మీరు ఎవరు ఆలోచించకండి. మనం ఒక 1 గ్రామ్ గాంజా కూడా దొరికితే మనం కేసు చేస్తాము. ఇప్పుడు వీళ్ళ నుండి 4.7 kg గాంజా ప్లస్ 4 సెల్ ఫోన్స్ ప్లస్ 2 బైక్స్ దొరికినాయి. ఇంకా A2, A3 కూడా పట్టుకుంటాం. ఇది కాకుండా మనం డ్రగ్స్ ఎవరెవరు అమ్ముతున్నారు లేకపోతే ఎవరెవరి పైన కేసెస్ అయినాయి ఇప్పటివరకు మొత్తం జిల్లాలో మనం మోర్ దెన్ 200 హిస్టరీ షీట్స్ రీసెంట్గా ఓపెన్ చేశాము. వాళ్ళ దగ్గర కూడా ఎవ్రీ మంత్ మన SI ర్యాంక్ ఆఫీసర్ అక్కడ పోయి వాళ్ళకి చెకింగ్ చేస్తున్నారు. రెగ్యులర్గా చెకింగ్ నడుస్తున్నాయి. ఆ పిల్లలకి, స్టూడెంట్స్కి అది మనవి ఏంటి అంటే ఒక రిక్వెస్ట్, ఒక సజెషన్, మీ కెరియర్ మీరు ఖరాబ్ చేయకండి. ఒక్కసారి కేసు అయితే అది పర్మనెంట్ రికార్డ్, అది తీయడానికి ఉండదు. ఏమైనా అయితే అది 100% రిమార్క్ వచ్చేస్తుంది. నా దగ్గర చాలామంది పిల్లలు వస్తారు పాస్పోర్ట్స్ గురించి. కేసు అయింది అంటే అది తీయడానికి లేదు, నేను NOC ఇవ్వడానికి లేదు. ఆ కేసు అక్యూటల్ అయినప్పటి వరకు NOC రాదు, పాస్పోర్ట్ రాదు, వెరిఫికేషన్ ఉండదు, ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, బయట వేరే దేశం పోవాలి, ఏం రాదు. సో అందువల్ల మీరు అందరు కొంచెం ఆలోచించి ఈ మత్తు పదార్థం గాంజాయిలాగా దాంతో దూరం ఉండాలి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి చెప్పండి. మన జిల్లాలో మనం స్పెషల్గా ఒక డ్రగ్ కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసాం. దానికి కూడా మన దగ్గర డాక్టర్స్ ఉన్నారు. ఐ థింక్ 1 వీక్ బ్యాక్ కూడా ఒక పేరెంట్ వచ్చారు, వాళ్ళకు కూడా పిల్లలకి మనం పంపడం జరిగింది అలా డాక్టర్ దగ్గర, డాక్టర్ ఆఫీస్లో. మీకు కూడా ఎవరైనా మీ చుట్టాలు వాళ్ళు, మీ కొడుకు, కోడలు ఎవరైనా బిడ్డకి ఎవరైనా ఇది అలవాటు అయినాయి అంటే మన దృష్టిలో తీసుకుంటుంది. మనం తప్పకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం. సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశాము. ఈరోజు కూడా మన సిరిసిల్ల టౌన్ మొత్తం నిన్న అంటే మొత్తం జిల్లాలో వాళ్ళకి పోలీస్ స్టేషన్ పిలిచి వాళ్ళ పేరెంట్స్తో సహా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈరోజు అది సిరిసిల్ల టౌన్లో అది ప్రోగ్రామ్ పెట్టాము. దాదాపు 20-30 మంది వచ్చారు వాళ్ళ పేరెంట్స్. వాళ్ళకి మళ్ళీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళ పైన మన నిఘా ఉంది. ఎవరైనా అట్లా నేరం మళ్ళీ చేస్తే మళ్ళీ జైలు పంపిస్తాం. ఎట్లయినా చాలామంది ఉన్నారు వెమ్లా టౌన్ వాళ్ళు. ఐ థింక్ లాస్ట్ 1 year నుండి లోపలే ఉన్నారు. ట్రయల్ కూడా నడుస్తుంది. అట్లా కూడా మన దృష్టిలో వస్తే 100% మనం చూసుకుంటాము, బెయిల్ పోస్ట్ చేస్తాం, వాళ్ళు బయట రాకుండా చూస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.